హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ అన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ అండ్ చంద్రబాబు గారు ఇద్దరు కూడా భేటీ కావడం జరిగింది. సో ఈ భేటీ ఎందుకు, దేని కొరకు, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారన్న దానిపైన ఎవరు కూడా ఏం స్పందించలేదు. అయితే ఇప్పుడు వీళ్ళ ఆడియో లీక్ అయింది అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది కదా, మరి ఏముంది ఆ ఆడియోలో సార్? ప్రధానంగా మామూలుగా అయితే ఆయన ఎప్పుడో అస్త్ర సన్యాసం చేశాడు. అంటే తన ఐపాక్ టీం ఉంది కదా, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ, ఆ టీం నుంచి నేను బయటకు వెళ్ళిపోతున్నాను, ఆ టీంకి నాకు ఇంక సంబంధం లేదు అని ఆయన స్వరాజ్ అని ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఒక సంస్థ అక్కడ బీహార్లో. ఆ సంస్థ తరపున ఆయన స్వరాజ్ యాత్ర కూడా చేస్తున్నాడు. అయితే ఆయన టీమ్స్ వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. ఇప్పుడు సునీల్ కనుగోలు ఉన్నాడు, కాంగ్రెస్కి పనిచేశాడు, ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా పనిచేశాడు. తను ఒకప్పుడు ఐపాక్లో ఉన్నాడు. అట్లాగే రిషి రాజ్ సింగ్ ఉన్నాడు, తను వచ్చి ఇప్పుడు జగన్తో పనిచేస్తున్నాడు. అట్లాగే శాంతను, రాబిన్ శర్మ వీళ్ళు ఉన్నారు, వీళ్ళేమో తెలుగుదేశానికి పనిచేస్తున్నారు. అలాగే డిఫరెంట్ టీమ్స్ డిఫరెంట్ స్టేట్స్లో పనిచేస్తున్నాయి. ఈయన ఆ టీమ్స్కి నాకు సంబంధం లేదని ప్రకటించాడు. ఆయన సొంతంగా బయలుదేరాడు. ఆయన లక్ష్యం బేసిక్గా బీజేపీని ఓడించడమే నా లక్ష్యం అని కూడా ఆయన ప్రధానంగా చెప్పాడు. అయితే 2024లో సాధ్యం కాదు, ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న ఈ ప్లేయర్స్తో అయితే సాధ్యం కాదు, ప్లేయర్స్ని మార్చాలని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈ నేపథ్యంలో సడన్గా అతను చంద్రబాబుని కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు అనేది ఒక లీక్ అయిందని చెప్తున్నారు ఆడియో. కానీ ఆ ఆడియోను ఎవరు బయట పెట్టలే, కానీ అందులో ఏముందో రాస్తున్నారు చాలామంది. అది మరి ఊహాగానాలా లేకపోతే ఏందనేది చూస్తే అందులో ప్రధానంగా ఏముందంటే అభ్యర్థుల్ని త్వరగా ప్రకటించాలి. రెండోది, మొన్న 23 మందికి ఇచ్చారు, అందులో 4 వెళ్ళిపోయారు, 19 మంది. ఆ 19 మందికి ఈసారి టికెట్లు ఇవ్వకండి, కొత్త వాళ్ళని పెట్టండి అనేది ఒక సజెషన్ అని చెప్తున్నారు, అతను ఇచ్చిన సజెషను. తర్వాత పొత్తు క్లారిటీ ఇవ్వండి, పొత్తుకు సంబంధించి. ఇంకా ఇప్పుడు ఏంటంటే మీ ఇద్దరి పొత్తులు కూడా జనసేన తెలుగుదేశం కులాల పొత్తులు అన్నట్టుగానే ప్రచారం జరుగుతుంది, దాన్ని మార్చాలి, మీరు కులాలని తీసుకురాకండి. దానివల్ల ఏమవుతుందంటే మిగతా కులాలు మీకు యాంటీ అయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా బీసీలు. సో కులాల ప్రస్తావనని తగ్గించే విధంగా చేయండి అనేది రెండో సలహా. మూడోది ఏంటంటే మీ పార్టీ మీ మీడియా ఒకే స్టాండ్ మీద ఉండాలి, అలా ఉండట్లేదు, చాలాసార్లు డిఫరెన్స్ కనిపిస్తుంది. మీ పార్టీ ఏమొకటి ఉంటే మీడియా వేరే రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది, మీడియా అత్యుత్సాహం ఓవర్ హైప్ చేస్తుంది, అది రాంగ్. అది సో పార్టీ గైడెన్స్లో మీడియా పనిచేసేట్టుగా మీరు చూసుకోవాలి అనేది మూడవది. నాలుగవది, గతంలో మీరు హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ఒక బ్లాక్ మార్క్ మీకు ఉంది, అందుకని ఈసారి మీరు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేయకండి. ఒక కాంగ్రెస్ లాగా 6 గ్యారంటీలా లేకపోతే 10 లోపల హామీలు ఫిక్స్ అయి ఉండి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అవి కొంత కొత్తగా కనపడాలి. జగన్ ఇచ్చేవే మేము ఇస్తాననే రాంగ్ స్టేట్మెంట్ మీరు ఇవ్వకండి. ఎందుకంటే జగన్ ఆల్రెడీ ఇస్తున్నాడు, మీరు ఇస్తారో లేదో తెలియదు, జగన్ ఆల్రెడీ ఇస్తున్నాడు అన్న ఇది జనాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు తెలంగాణలో బస్సుది అనేది బాగా పనిచేసింది, ఇక్కడ మీరు బస్సుది అన్నారు, బాగానే ఉంది, కానీ జగన్ దాన్ని ఇప్పుడు అమలు చేసేస్తున్నాడు. ఇంకా మీకు ఆ హామీ చెప్పుకోవడానికి ఏముండదు. జగన్ కంటే బెటర్గా చేస్తామని చెప్పాలి తప్ప జగన్ చేయలేదు మేము చేస్తాం కొత్త హామీగా కనిపించదు. అది కొత్త హామీలాగా ఉండాలి మీది. అవి కొత్త హామీల్ని మీరు వర్కౌట్ చేయండి. జగన్ ఇచ్చే హామీల్ని మీరు ఇవ్వడానికి మీరెందుకన్న జనం అభిప్రాయం జనంలోకి వెళ్తుంది, వైసీపీ కూడా దాన్ని బలంగా తీసుకెళ్తుంది. కాబట్టి హామీల్ని తగ్గించండి. రెండోది బలంగా ఉండాలి, కొత్తగా అనిపించాలి. అంటే కొత్త ధనం రాబోతుంది అన్న ఫీలింగ్ రావాలి. తెలంగాణలో కూడా అది రేవంత్ రెడ్డి వల్ల ఇక్కడ కొత్త మార్పు వస్తుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగింది, దాని మీద ఫోకస్ చేయండి. అట్లాగే జగన్ బలహీనతలు మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసి మీ బలాలని మీద ఈ రెండింటి మీద ఫోకస్ చేయాలి. అది మీరేం చేస్తున్నారంటే మీ మీడియా ప్రతి విషయాన్ని హైలైట్ చేస్తుంది ఓవర్గా, దానివల్ల మెయిన్ బలహీనతలని పక్కకి వెళ్ళిపోతున్నాయి. అన్నీ తప్పులే అన్నట్టుగా చెప్తుంటే జనం కూడా నమ్మడం మానేస్తారు. అవి కాకుండా టార్గెట్ చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి
కేసీఆర్ది ప్రధాన టార్గెట్ ఏంటి? అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య యుద్ధం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. నేను వస్తే మీకు స్వేచ్ఛను ఇస్తానని చెప్పాడు. అది జనంలోకి బలం గిల్లింది. అలాగే టార్గెటెడ్ కొట్టాలి. మీరేం చేస్తున్నారంటే ముఖ్యంగా మీ మీడియా మొత్తం తప్పులన్నీ చెబుతున్నారు. ఒక 100 తప్పులు చెప్తున్నారు. ఆ 100 తప్పులు చెప్పడం వల్ల ఫోకస్ అనేది పోతుంది, జనానికి పెద్దగా ఇంట్రెస్ట్ పోతుంది. వీళ్ళు ప్రతిదీ తప్పు అంటారు లేరా బాబు అన్నట్టుగా అయిపోతుంది. అట్లా కాకుండా జనంలో ఏది నెగిటివ్గా ఉందో ఆల్రెడీ వీళ్ళ మీద దాన్నే మీరు తీసుకొని క్యాంపెయిన్లో దాన్ని ప్రధానంగా స్లోగన్స్ చేయాలి, దానికి అట్రాక్టివ్ స్లోగన్స్ క్రియేట్ చేయాలి అనేది అతను చెప్పిన ఇంకొక సలహా. రెండోది, మీరు సంక్షేమం మీద ఎక్కువ మాట్లాడకండి, అభివృద్ధి మీద ఎక్కువ మాట్లాడండి. ఎందుకంటే సంక్షేమంలో జగన్తో మీరు పోటీ పడలేరు ఇప్పుడు. ఎందుకంటే అతను సంక్షేమం ఒకదాన్నే నమ్ముకొని దిగుతున్నాడు. మీరు సంక్షేమంలో పోటీ పడకండి. మీరేంటంటే రాష్ట్రం దివాలా తీయించాడు జగన్ అనేది. రెండవది అభివృద్ధి ఎలా చేయబోతున్నాం అనేది మీరు బ్లూ ప్రింట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే జగన్ మీకు ఒక ముద్ర వేశాడు. అదేంటంటే అమరావతి మీదనే మీరు ఫోకస్ చేస్తున్నారు. అమరావతి అంటే ఇది ల్యాండ్ స్కాము అనేది ఆయన చెప్పాడు. సో మీరు చేసిన తప్పేమంటే దాన్ని పట్టుకొని అమరావతి మీదనే ఉన్నారు. అందుకల్ల ఇతర ప్రాంతాల్లో దానివల్ల మీకు వ్యతిరేకత వచ్చింది. సో మీరు అమరావతి ఇష్యూని అమరావతి దగ్గర మాత్రమే మాట్లాడండి. వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అమరావతిని గురించి మాట్లాడకండి. అక్కడ మీరు మాట్లాడాల్సింది ఆ ప్రాంతాలని మీరు అభివృద్ధి చేయడానికి మీ దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు అనేది ప్రధానంగా ఫోకస్ చేయండి అనే సలహాలు ఇచ్చినారని చెప్తున్నారు. ఇది నిజానికి ఇవేగానే అతను ఇచ్చుంటే ఇవి బెటర్గానే ఉన్నాయి. దీంట్లో ఏమీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చంద్రబాబుకు తెలియదని కాదు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ థింకింగ్ అంటాం. మన సమస్యలో ఉన్నప్పుడు మనం ఎంత తెలివిగల వాళ్ళైనా మనకు సమస్య వచ్చినప్పుడు మనం ఏంటంటే దాన్ని ఆబ్జెక్టివ్గా థింక్ చేయం. అంటే ఒక సమస్యకి దూరంగా జరిగి థింక్ చేస్తే నీకు వేరే రకంగా నీకు సమస్య కనబడుతుంది. సమస్యలో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉంటే నీకు ఆ సమస్య వేరే రకంగా కనిపిస్తుంది ఎప్పుడైనా. అందుకని కన్సల్టెంట్ని వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకుంటారంటే వీళ్ళకంటే వాళ్ళు తెలివైన వాళ్ళని కాదు. చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, ఆయనకి 14 ఏళ్ళు అధికారంలో 14 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఆయనకంటే ఇతనేమో తెలివైనోడని కాదు. కానీ ఒక ఆబ్జెక్టివ్గా అతను చూడగలడు. అతను అనేక పార్టీలని గెలిపించాడు. దాదాపు 9 ఎన్నికల్లో అతను కన్సల్టెంట్గా ఉంటే 8 ఒకే ఒక ఉత్తరప్రదేశ్, కొద్దిగా చెప్పాలంటే గోవాలో తృణమూల్కి ఆయన కన్సల్టెంట్గా ఉంటే గోవాలో తృణమూల్ రాలేదు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కి ఆయన కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఓన్లీ 7 సీట్లే కాంగ్రెస్కి వచ్చింది. మిగతా అన్నీ ఫస్ట్ గుజరాత్లో బీజేపీ, తర్వాత దేశంలో బీజేపీ, తర్వాత పంజాబ్లో కాంగ్రెస్, తర్వాత ఢిల్లీలో ఆపు, బీహార్లో నితీష్, మన ఆంధ్రప్రదేశ్లో జగన్, తర్వాత వెస్ట్ బెంగాల్లో మమత, తమిళనాడులో స్టాలిన్, వీళ్ళందరినీ అతను గెలిపించగలిగాడు. అంటే గెలిపించగలిగాడంటే వాళ్ళు ఒక రకంగా గెలిచే పరిస్థితిలో ఉన్నప్పుడే ఇతను తీసుకున్నాడు. మామూలుగా అతను చాలాసార్లు చెప్పాడు కూడా, వేరే ఎవరంటే వాళ్ళు వచ్చి నన్ను కన్సల్టెంట్ ఉండమంటే నేను సెలెక్ట్ చేసుకుంటా ఎవరితో పనిచేయాలనేది అన్నాడు. అంటే అతను ఆల్రెడీ చూసి గెలుస్తుంది అనుకుంటేనే వాళ్ళతో కన్సల్టెంట్గా ఉంటాడు అన్న ఇది అతనికి ఉంది. ఎందుకంటే గెలిపించాలనుకున్నప్పుడు గెలిచే పరిస్థితి కూడా ఆబ్జెక్టివ్ కండిషన్ కూడా ఉండాలి. ఎవరైనా అతనేమి మాయగాడు మంత్రగాడు కాదు కదా వచ్చి గెలిపించేసేదానికి ఎవరినంటే వాళ్ళని. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించమంటే అతను గెలిపించగలడా, బీజేపీని గెలిపించగలడా? గెలిపించలేడు. ముందు అసలు ఆబ్జెక్టివ్గా ఆ పార్టీకి అక్కడ బలం ఉంటే దాన్ని ఎక్కడైనా చిన్న ఎడ్జి దాన్ని కొద్దిగా పెంచగలడు. రెండోది ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా క్యాంపెయిన్ ఎలా చేయాలి, ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి, ప్రత్యర్థుల బలాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఏ అంశాలను హైలైట్ చేయాలి, ఇటువంటి ఒక స్ట్రాటజీ ఇవ్వగలడు. ఎందుకంటే అతని టీం కూడా అందరూ కూడా దేశంలోనే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్, ఐఐఎమ్స్, ఐఐటీసు, బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్స్, వీటిలో నుంచి అతను సెలెక్ట్ చేసుకుంటాడు బెస్ట్ మైండ్స్ని. ఎందుకంటే వాళ్ళు వెరీ సైంటిఫిక్గా అప్రోచ్ ఉంటుంది. రెండోది ఏ పార్టీకి వాళ్ళు అభిమానులుగా ఉండకూడదు అనేది నెంబర్ 1 రూల్ ఆయన దాంట్లో చేరాలంటే.
అప్పుడే వాళ్ళు ఏ పార్టీకైనా పనిచేయగలుగుతారు. వాళ్ళకి ఏంటంటే ఆబ్జెక్టివ్గా ఈ పార్టీని గెలిపించాలంటే ఏం చేయాలి అనేది వాళ్ళు ఆలోచిస్తారు తప్ప వాళ్ళకి వ్యక్తిగతంగా రాగద్వేషాలు ఉండకూడదు అనేది రూల్ అనమాట. సో అలాంటి వాళ్ళని అతను సెలెక్ట్ చేసుకుంటాడు ఆ టీంని. అది అతను సక్సెస్ అవుతా వచ్చాడు. ఎందుకంటే అతను కూడా ఇంతకుముందు ప్రజలతో పనిచేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది. అతను పబ్లిక్ హెల్త్లో పీజీ చేశాడు. బీహార్, అతనిది కూడా బీహార్ నుంచి మళ్ళీ ఉత్తరప్రదేశ్ బార్డర్కి వచ్చారు, బక్సర్కి. అక్కడ నుంచి పబ్లిక్ హెల్త్లో యూనిసెఫ్లో పనిచేశాడు. హైదరాబాద్లో కూడా ఉన్నాడు కొద్దికాలం. సో ఈ పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఆహారానికి సంబంధించి అతని నివేదిక మన్మోహన్ సింగ్కి అప్పట్లో నచ్చిందని చెప్తున్నారు. మన్మోహన్ సింగ్ దాన్ని అన్ని రాష్ట్రాలకు పంపించాడు. ఆ నివేదికనే మోడీకి కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీకి ఆ నివేదిక దొరికి, ఆ నివేదిక నచ్చి తన టీంలోకి తీసుకున్నాడు. అట్లా మోడీతో ఇతని ట్రావెల్ స్టార్ట్ అయింది. సో కాబట్టి అతనికి పబ్లిక్ లైఫ్లో ఆఫ్రికా ఖండంలో చాడ్ అనే దేశంలో కూడా అతను పనిచేశాడు యూనిసెఫ్ తరపున. అంటే ప్రజల ఇష్యూస్తో, పబ్లిక్ ఇష్యూస్తో పనిచేయడం అనేది అతనికి ఎప్పటి నుంచో అనుభవం ఉంది. దాని తర్వాత గుజరాత్లో తన భావాల్ని, ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయగలిగాడు. తర్వాత దేశంలో చేశాడు. దేశంలో చేసినప్పుడు ఒక మోడీ అనే వ్యక్తిని ఎలాగా ప్రొజెక్ట్ చేయాలి, ఒక హీరోగా, ఒక సేవియర్గా, దేశాన్ని కాపాడబోయే ఒక సేవియర్గా ఎలా ప్రొజెక్ట్ చేయాలి, అట్లాగే కాంగ్రెస్ని ఎలా బదనాం చేయాలి, ఇవన్నీ కేవలం ప్రజల్లో డైరెక్ట్గా కాకుండా మీడియా ద్వారా, ముఖ్యంగా సోషల్ మీడియాని ఎఫెక్టివ్గా అతను ఉపయోగించుకున్నట్టు మనకు అర్థమవుతుంది. సో అలాంటి అనుభవం అతనికి ఉంది కాబట్టి అతను సహాయం చేయగలడు అంతే, అంతేగాని లేని దాన్ని క్రియేట్ చేయలేడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి ఎందుకు వచ్చాడు అతను అంటే, ఇప్పుడు ఒక వినబడేది ఏంటంటే చంద్రబాబు సంబంధించిన వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఇతన్ని ఒప్పించారని, అతను నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఒకసారి కలవండి, ఆయన కలవాలనుకున్నారంటే దాదాపు 20 కోట్లు ఆఫర్ చేశారని చెప్తున్నారు. సో 20 కోట్లు తీసుకొని అతను ప్రత్యేక ఫ్లైట్లో రప్పించారు. ఇక్కడ చంద్రబాబుకి ఆల్రెడీ ఆయన తన టీమే కాబట్టి, ఒకప్పుడు తన దగ్గర పనిచేసిన రాబిల్ శర్మ, శాంతను వీళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మొత్తం నివేదికలు అంతా తెప్పించుకొని వీళ్ళు కూడా ఆయనకి ప్రజెంటేషన్లు ఇచ్చారు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద. అవన్నీ చూసి తను ఒక ప్రజెంటేషన్ తీసుకొని వచ్చి చంద్రబాబుకి చెప్పేసి వెళ్ళాడు. సో నేను రెగ్యులర్ కన్సల్టెంట్గా అయితే నేను పనిచేయలేను, మంత్లీ వన్స్ కాకపోతే మీకు ఇలాగ నేను దీనంతా ప్రాసెస్ చేసి ఒక ఐడియా ఇచ్చేసిపోగలను, దాని ఇంప్లిమెంటేషన్ ఈ టీం చేస్తుంటారు, అంతవరకు నాకు సేమ్ ఫీజు నేను తీసుకుంటానని చెప్పినట్టుగా అర్థమవుతుంది. చంద్రబాబు కూడా ఎంతో కొంత ఉపయోగపడతాడు కదా మనకి అన్నట్టుగా ఆయన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తాం.